హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1099కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలు పెట్టే ముందు వాళ్ళ మార్నింగ్ నేను నా దగ్గర ఉన్న రైఫిల్ అన్బాక్స్ చేసి వీడియో అయితే పోస్ట్ చేశాను. సో ఒకవేళ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్ అయితే వదిలేస్తాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. సో సాటర్డే మొత్తం ఈ రైఫిల్ షూట్ అయితే సరిపోయింది అనమాట. తీరా వచ్చిన తర్వాత మైక్ పని చేయలేదు. నేను ఇంకా ఇన్స్టా 360 కెమెరా ఆన్ చేసి పెట్టడం వల్ల మొత్తం ఆడియో అంతా అందులో అయితే రికార్డ్ అయ్యింది. సో దాంట్లో అలా చేసి మొత్తం ఎడిటింగ్ చేసి అయితే పోస్ట్ చేసేసరికి నిన్నంతా ఎడిటింగే సరిపోయింది. వాళ్ళ మార్నింగ్ అయితే నేను పోస్ట్ చేశాను. సో ఎడిటింగ్ అయితే చాలా కష్టపడ్డాను. ఒకసారి ఆ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అనమాట. నేను పైన కార్డ్స్లో వదిలేశాను, అక్కడి నుంచి అయితే ఆ వీడియో చూడగలరు. యాక్చువల్గా అన్బాక్స్ స్టార్ట్ చేస్తే అది వ్లాగ్ అయిపోయింది. నా వ్లాగ్ ఛానల్లో పెడదాం అనుకున్నాను, కాకపోతే అక్కడ $1 పడింది, అంటే రీచ్ వెళ్ళదు. సో అందుకని చెప్పి మళ్ళీ మన ఛానల్లో అయితే పోస్ట్ చేశాను. ఇంకా ఈరోజు టెక్ న్యూస్లోకి వెళ్ళే ముందు రియల్మీ మనకి స్టే సేఫ్ అంటూ ఒక బాక్స్ని అయితే పంపించింది. ఈ బాక్స్లో ఏముందనేది మీకు ఇప్పుడైతే చూపిస్తాను అనమాట. సో ఇక్కడ స్టే సేఫ్ అని చెప్పి ఉంది. ఇంకా ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూడొచ్చు COVID-19 సెల్ఫ్ టెస్టింగ్ కిట్స్ అనమాట. సో వీటిని అయితే ఒక 4 పంపించింది. సో మా ఇంట్లో 4 ఉన్నారని తెలిసిపోయినట్టుంది, 4 పంపించింది. సో ఓపెన్ చేస్తే మనకి ఒక స్పాంజ్ స్వాబ్ అయితే ఉంది. ఇంకా తర్వాత ఇక్కడ కొన్ని పేపర్ వర్క్స్ అయితే ఉన్నాయి. ఇవి చదువుకోవాలి మనం టెస్ట్ చేసుకునే ముందు. ఇక్కడ చిన్న ప్లాస్టిక్ బౌల్ లాంటిది అనుకుంటా. సో ఇది ఒకటైతే ఉంది బౌలా. సో ఏదో క్యాప్ లాగా ఉంది. తర్వాత టెస్ట్ లిక్విడ్ పైప్ లాంటిది అయితే ఇచ్చారు. ఇవన్నీ ఎలా టెస్ట్ చేయాలో కూడా నాకు తెలియదు, ఎప్పుడు మనం సెల్ఫ్ టెస్ట్ అయితే చేసుకోలేదు. ఇక ఫైనల్గా ఇక్కడ చూస్తే ఇది వచ్చేసరికి మనకి పాజిటివ్ ఆర్ నెగిటివ్ చూపించడానికి ఇది యూజ్ అవుతుందన్నమాట. ఇంక ఇది కాకుండా ఇంకో 2 మనకి టాబ్లెట్స్ అయితే పంపించారు, ఇమ్యూనిటీ టాబ్లెట్స్ అనమాట. ఇవి ఫాస్ట్ అండ్ అప్ చార్జ్ ప్లస్ అని చెప్పేసి ఉంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు అడ్వాన్స్డ్ ఇమ్యూనిటీ అని. సో ఇమ్యూనిటీ ట్యాబ్లెట్స్ ఇవైతే 20 ట్యాబ్లెట్స్ అయితే ఇందులో ఉంటాయి అనుకుంటా. దీని ప్రైస్ ఎంత? సో ప్రైస్ చూస్తే మనకి $425 దీని ప్రైస్ అయితే ఉంది. ఓకే, ఇలా ఓపెన్ చేయాలి. సో ఇలా ఓపెన్ చేస్తే ఇందులో మనకి ఈ విధంగా ఈ సైజులో ఒక ట్యాబ్లెట్ ఉంది. మనకి ₹10 సైజ్ అయితే ఉంది ఇది. సో రియల్మీకి థ్యాంక్స్ అయితే చెప్పాలన్నమాట. వీళ్ళసరికి క్రియేటర్స్ మీద ఎప్పుడు కేర్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో ఇంతకుముందు కూడా ఇదే రకంగా మనకి COVID-19 స్టార్ట్ అయినప్పుడు కూడా పాండమిక్ సిచ్యువేషన్, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇది 3వ బాక్స్ 4వ బాక్స్. సో వీళ్ళైతే ఈ విధంగా పంపిస్తున్నారు. సో థ్యాంక్స్ టు రియల్మీ. సో ఇంక ఈరోజు మనం టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి న్యూస్ మనం రియల్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. రియల్మీ 9 Pro అండ్ 9 Pro Plus ఈ 2 మొబైల్స్ని ఫిబ్రవరి నెలలో లాంచ్ అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసరికి మొబైల్ సంబంధించి అంటే రియల్మీ 9 Pro మొబైల్ ఏ విధంగా ఉంటుందనేది కూడా ఒక ఇమేజ్ అయితే లీక్ అయ్యింది. ఇండియా టీమ్ కెప్టెన్ KL రాహుల్ చేతిలో అయితే బ్లూ కలర్లో అయితే ఈ ఫోన్ అయితే ఉందన్నమాట. సో మరి తనని వీళ్ళు ఏమైనా బ్రాండ్ అంబాసిడర్గా పెట్టుకున్నారేమో ఈ రియల్మీ 9 Pro అండ్ 9 Pro Plusకి సంబంధించి. సో ఈ విధంగా అయితే మనకి ఇమేజ్ అయితే లీక్ అయింది. ఇమేజ్ చూస్తుంటే ఇదేదో ఫోటోషూట్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. ఈ 2 మొబైల్స్ని మనకి ఫిబ్రవరి నెలలో అయితే రియల్మీ లాంచ్ అయిపోతుంది. నేను అనుకోవడం ఫిబ్రవరి 3rd వీక్లో లాంచ్ చేసిద్ది అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో ఈ 2 మొబైల్స్ సంబంధించిన అన్బాక్సింగ్ అయితే మన ఛానల్లో ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Redmi 10A ఈ మొబైల్ మనకి FCCలో అయితే స్పాట్ అయింది అనమాట. ఈ మొబైల్లో మనకి 3GB ర్యామ్, 32GB, 3GB, 64GB, 4GB, 128GB 3 వేరియంట్లు అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంతకుముందు ఈ మొబైల్ వచ్చేసరికి మనకి IMA డేటా బేస్లో కూడా అయితే స్పాట్ అయింది. 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా అయితే ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే ఈ మొబైల్లో మనకి ప్రాసెసర్ చూసుకుంటే మీటెక్ Helio G25 ఈ ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. సో అంటే ఈ మొబైల్ మనకి బిలో 8,000లో తీసుకొస్తుంది అనుకుంటా రెడ్మీ వచ్చేసరికి. దీంతోపాటు Redmi 10C మొబైల్ కూడా అయితే తీసుకురాబోతుంది. ఇక అలాగే మనకి రెడ్మీ చూస్తే ఈ నెల 9వ తారీఖున మన ఇండియాలో Redmi Note 11S మొబైల్ అయితే లాంచ్ అయిపోతున్న సంగతి తెలిసిందే కదా. ఇక్కడే వచ్చేసరికి వీళ్ళు ఒక Redmi టీవీని అలాగే Redmi స్మార్ట్ బ్యాండ్ కూడా అయితే తీసుకురాబోతుంది. సో ఇది కాకుండా ఇప్పుడు మరో లీక్ అయితే బయటకు వచ్చింది. దీని ప్రకారం చూస్తే Redmi Note 11 మొబైల్ కూడా అయితే ఇక్కడ లాంచ్ అయిపోతున్నట్టు తెలుస్తుంది అనమాట. వీటి సంబంధించిన ప్రైజెస్ కూడా బయటకు వచ్చినాయి. Redmi Note 11 ప్రైస్ చూస్తే బేస్ వేరియంట్ $13,999 ఉండబోతున్నట్టు తెలుస్తుంది. Redmi Note 11S ప్రైస్ చూస్తే $16,999 బేస్ వేరియంట్ అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. సో రెండింటి ప్రైజెస్ చూస్తే ఇక్కడ ఎక్కువగానే అనిపిస్తుంది. ఎందుకంటే Redmi Note 11 లో చూస్తే స్నాప్డ్రాగన్ 680 ప్రాసెసర్ ఉంటుంది. అదే Redmi Note 11S లో కనుక చూసినట్టయితే మీటెక్ Helio G96 ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. అయితే ఇప్పుడు మన ఇండియాలో చూస్తే Redmi Note 10 Pro ఉంది. అక్కడ మొబైల్ వచ్చేసరికి మనకి దగ్గర 16,000-17,000 రూపాయలకి అయితే దొరుకుతుంది. సేమ్ ప్రైస్ కి వీళ్ళు Redmi Note 11S తీసుకొస్తే కష్టమే, ఎందుకంటే దీనికన్నా బెటర్ స్పెసిఫికేషన్తో మనకి 10 Proనే దొరుకుతుందన్నమాట. సో చూడాలి. ఈ ప్రైజెస్ వచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ ఏంటంటే ఇలాగా తీసుకొచ్చి తర్వాత దీనికన్నా తక్కువ తీసుకొచ్చి అమ్మ అద్భుతం అనిపించుకోవడం కోసం ఇలా ప్రైజెస్ని అయితే లీక్ చేస్తుంటాయి కంపెనీలు వచ్చేసరికి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో ఫస్ట్ T సిరీస్ని అయితే ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయబోతుంది ఫిబ్రవరి 9వ తారీఖున T1 పేరు మీద. టీ అంటే టర్బో అని చెప్పేసి అయితే హైలైట్ చేస్తున్నారు. అంటే ఇది ఏమైనా గేమ్స్కి ప్రాధాన్యత తీసుకొస్తున్నారా
అనుకోవాలా, మరి ఏమో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇందులో సరే స్నాప్డ్రాగన్ 778 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా 64:8+2 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్, 5000 mAh బ్యాటరీ, 44 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అయితే ఈ మొబైల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్ ప్రైస్ కూడా దగ్గర చైనాలో చూస్తే 26,000 రూపాయలు అయితే ఉండబోతుందట. సో మరి ఇక్కడ ఎంత ప్రైస్ లో పెడుతుందో చూడాలి. వివో చూసుకున్నట్టయితే ఆల్రెడీ వీళ్ళు లాంచ్ చేసేస్తున్న మొబైల్స్ ఏమన్నాయి వాటికే ఆ పేరు ఈ పేరు మోడల్స్ చేంజ్ చేసి తీసుకొచ్చేస్తుంటుంది. ఇది కూడా ఏదో మోడల్ నుంచి లాక్కొచ్చినట్టుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి జియోనీ నుంచి జియోనీ ఈ రోజు ఒక కాపీ క్యాట్ మొబైల్ అయితే లాంచ్ చేసింది. మామూలుగా కాపీ కొడితే ఎక్కడో ఒక చోట చిన్న మార్పైన చూపిస్తుంటారు, కాకపోతే వీళ్ళు మక్కి టు మక్కి దించేశారు. ఎవరిని దించేశారు అంటే డైరెక్ట్గా యాపిల్ iPhone 13 టైప్లోనే ఒక మొబైల్ని అయితే తీసుకొచ్చారు. దీనికి వచ్చేసరికి వీళ్ళు పేరు కూడా Gionee G13 Pro అని పేరు అయితే పెట్టారన్నమాట. ఇందులో వచ్చేసరికి వీళ్ళు ఫస్ట్ టైం హువావే ఓన్ ఓఎస్ హార్మోనీ ఓఎస్ ఉంది కదా, ఆ హార్మోనీ ఓఎస్ అయితే ఈ మొబైల్ వస్తుంది. సో హువావే నుంచి ఫస్ట్ టైం ఒక అదర్ బ్రాండ్లోకి హార్మోనీ వాయిస్ రావడం ఇదే ఫస్ట్ టైం అనుకుంటాను మనకు తెలిసి. ఎందుకంటే హార్మోనీ వాయిస్ మన ఇండియాలో అయితే లేదు, చైనా వరకే అయితే ఉంది. ఈ మొబైల్ కూడా వీళ్ళు చైనాకి అయితే లాంచ్ చేశారు. సో దీని ప్రైస్ చూస్తే 6,200 రూపాయలు అక్కడ ప్రైస్ అయితే పెట్టారు. ఎందుకంటే దీని స్పెసిఫికేషన్ అంతే పూర్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో వచ్చేసరికి యూనిసాక్ 310 ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఎప్పుడు చచ్చిపోతుందో కూడా తెలియని ఈ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో తీసుకొచ్చి దీనికి డైరెక్ట్గా యాపిల్ టైప్ లుక్ ఇచ్చేసి iPhone 13 లుక్ సో వీళ్ళు మార్కెట్లోకి అయితే తీసుకొచ్చేసారు. ఇంకా iPhone 13 వాడే వాళ్ళు ఏమైపోవాలో నాకు అర్థం కావట్లేదు వీళ్ళు ఇలాంటి స్టెప్లు వేస్తే. ఇక నెక్స్ట్ చూస్తే మనకి నెట్ఫ్లిక్స్ సామ్సంగ్ ఎక్సినోస్ 2200 అయితే లిస్ట్ చేసింది అనమాట. ఈలోసరికి మనం నెట్ఫ్లిక్స్ ని హెచ్డి అలాగే HDR లో కూడా అయితే వాచ్ చేయొచ్చు. సో ఇప్పుడైతే సపోర్ట్ అయితే వీళ్ళు ఎక్సినోస్ 2200 అయితే ఇచ్చారు. ఈ ప్రాసెసర్తో మనకి రాబోయే ఫ్లాగ్షిప్ మొబైల్ సామ్సంగ్ సంబంధించి ఉన్నాయి కదా, సామ్సంగ్ S22 సిరీస్ మొబైల్స్ అందులో అయితే చూడడానికి ఉండదు. కాకపోతే ఈ ప్రాసెసర్తో ఈసారి మన ఇండియాకి అయితే మొబైల్ రాదని చెప్పి లీక్స్ అయితే వస్తున్నాయి. అంటే క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ జనరేషన్ 8 ప్రాసెసర్తోనే వస్తుందని చెప్పేసి సో లీక్స్ అయితే ఉన్నాయి. ఇక అలాగే సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రాకి సంబంధించిన ప్రోమో వీడియో అలాగే స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి అనమాట. స్పెసిఫికేషన్స్ ఆల్రెడీ నేను 9 రోజుల క్రితం ఒక వీడియో అయితే చేశాను, డెడికేటెడ్ వీడియో. అందులో నేను ఆల్రెడీ చెప్పిన సేమ్ స్పెసిఫికేషన్స్ ఇక్కడైతే స్పాట్ అవుతున్నాయి. రైట్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ అయితే, సెకండరీ కెమెరా అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ 12 మెగాపిక్సెల్ ఉంటుంది. థర్డ్ అండ్ 4 కెమెరా వచ్చేసరికి 10 మెగాపిక్సెల్, ఒకటి వచ్చేసరికి 3x ఆప్టికల్ జూమ్ తో వస్తే ఇంకోటి 10x ఆప్టికల్ జూమ్ తో అయితే వస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా 40 మెగాపిక్సెల్ ఉంటుంది. ఎక్సినోస్ 2200 ప్రాసెసర్ అలాగే ఇంకోటి వచ్చేసరికి స్నాప్డ్రాగన్ 8 జనరేషన్ 1 ప్రాసెసర్ తో రాబోతుంది. ఇక ఫైనల్ గా బ్యాటరీ వచ్చేసరికి 5000 mAh బ్యాటరీ అయితే ఉంటుంది అనమాట. ఇందులో వచ్చేసరికి మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు తీసుకురాబోతున్నారు. సో అదైతే ఇక్కడ వీళ్ళు రివీల్ అయితే చేయలేదు. ఇంకా ఈ మొబైల్ వచ్చేసరికి మనకి ఫిబ్రవరి 9వ తారీఖు అయితే లాంచ్ కాబోతుంది మొత్తం S22 సిరీస్ మొబైల్స్ అన్ని. ఇక నెక్స్ట్ చూస్తే మనకి iOS 15.4 బీటాలో ఇప్పుడు మనకి 120 Hz థర్డ్ పార్టీ అప్లికేషన్ సపోర్ట్ అయితే తీసుకొచ్చారనమాట. సో ఇంతకుముందు మనకి 120 Hz థర్డ్ పార్టీ అప్లికేషన్ సపోర్ట్ అయితే లేదు. ఆల్రెడీ వీటిని వచ్చేసరికి యాపిల్ కూడా చెప్పింది. సో వాళ్ళ అప్లికేషన్స్ ఏవైతున్నాయి వీటిని వచ్చేసరికి 120 Hz అయితే అంటే రీఫ్రెష్ రేట్కి సపోర్టెడ్గా అయితే తయారు చేసుకోమని చెప్పి ఇప్పుడు మనకి 15.4 బీటాలో వచ్చేసరికి ఈ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ కూడా 120 Hz అయితే సపోర్ట్ చేస్తున్నాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళు వాట్సాప్ని బ్యాకప్ చేసుకోవాలి అనుకుంటే కొంతమంది ఏంటంటే ఇంటర్నల్ స్టోరేజ్లో బ్యాకప్ పెట్టుకుంటే మరి కొంతమంది గూగుల్ డ్రైవ్లో అయితే బ్యాకప్ పెట్టుకుంటూ ఉంటారు కదా. ఇప్పుడు వరకు గూగుల్ డ్రైవ్ వచ్చేసరికి అన్లిమిటెడ్ అయితే ఇచ్చుకుంటూ వచ్చిందంట. మామూలుగా చూస్తే గూగుల్ డ్రైవ్ మనకి ఇచ్చేది 15 GB. కాకపోతే మనకు వాట్సాప్ అప్లోడ్ చేసి అంటే వాట్సాప్ మన బ్యాకప్ పెట్టేటప్పుడు మాత్రం ఇప్పుడు వరకు అన్లిమిటెడ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. నేనైతే ఇప్పుడు బ్యాకప్ పెట్టలేదు, అన్లిమిటెడ్ అయితే ఇప్పుడు వరకు ఇచ్చిందంట. అయితే దీంట్లో కూడా ఇప్పుడైతే లిమిట్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. అంటే 15 GB దాటిన తర్వాత ఇక అవ్వకపోవచ్చు, దీన్ని కూడా అయితే స్టాప్ చేయొచ్చు, లేదా దానికన్నా ఇంకొంచెం ఎక్స్ట్రా అవ్వచ్చు. కాకపోతే లిమిట్లో అయితే తీసుకురావాలని చెప్పి అయితే చూస్తున్నారంట. దాని తర్వాత నుంచి మీరు కావాలి ఇంకా ఎక్స్ట్రా స్టోరేజ్ అనుకుంటే మళ్ళీ పర్చేజ్ చేసుకోవాలనుకుంటా. సో ఆ రకంగా అయితే వీళ్ళు టెస్ట్ అయితే చేస్తున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి OnePlus నుంచి OnePlus Nord 2T ఈ మొబైల్ని ఏప్రిల్లో కానీ మే నెలలో కానీ అయితే తీసుకురాబోతున్నారంట. ఈ మొబైల్ మన ఇండియాలో ప్రైస్ కానీ చూస్తే 30 నుంచి 40,000 రూపాయల మధ్యలో ఉంటుందని చెప్పేసి అయితే ఇక్కడ లీక్స్ అయితే చెప్తున్నాయి. 30 నుంచి 40 అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఇందులో MediaTek Dimensity 1300 ప్రాసెసర్ అయితే ఉండబోతుందంట. ఆ ప్రాసెసర్కి మనకి బిలో 30,000లో తీసుకొస్తే ఏమైనా మార్కెట్ ఉండే అవకాశం అయితే ఉంది. నేను అనుకోవడం వీళ్ళు వచ్చేసరికి ఈ Oppo Reno 7 తీసుకొస్తుంది కదా, సో దాంట్లోనే ప్రాసెసర్ చేంజ్ చేసి వీళ్ళు ఈ మొబైల్ని అయితే తీసుకురాబోతున్నారేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది. ఇక నెక్స్ట్ చూస్తే మనకి Infinix Zero 5G వేరియంట్ మొబైల్ని అయితే తీసుకురాబోతుంది కదా. సో ఇంత ముందు వచ్చేసరికి ఈ మొబైల్ మనకి FCCలో స్పాట్ అయింది, ఎలా ఉండబోతుంది అనేది లుక్ కూడా బయటకు వచ్చింది. అప్పుడే నేను చెప్పిన ఈ మొబైల్ చూడడానికి
మనకి ఒప్పో ఫైండ్ X3 ఉన్నాయి కదా సిరీస్, సో దానిలాగా అయితే కనిపిస్తుంది. వెనకాల కెమెరా మోడ్యూల్ ఆ టైప్లో వీళ్ళైతే మెల్ట్ చేసి అయితే తీసుకొచ్చారని చెప్పి. సో ఇప్పుడు వచ్చేసరికి ఇన్ఫినిక్స్ ఇండియా అయితే దీన్ని ఇప్పుడైతే టీచ్ చేస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసరికి అఫీషియల్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. సో చూడడానికి మనకి రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్, అలాగే డ్యూయల్ ఫ్లాష్ లైట్ అయితే కనిపిస్తుంది. ఇక అలాగే మనకి ఏదైతే కెమెరా బంప్ ఉందో సేమ్ మనకి ఒప్పో ఫైండ్ X3 ఉన్నాయి కదా, సో అదే రకంగా అయితే కనిపిస్తున్నాయి. సో ఇంత ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.